చూచి ఎవడైనా తను వెంబడింపబడినడలా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దైవ దేవ, గొప్ప తండ్రి, స్తోత్రం నాయన. ప్రభా, ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. ఈ లేఖనాల ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి మా విశ్వాస జీవితాలను ప్రభావ మేము నాయన మెరుగుపరుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఆదివారపు ఆరాధనలో ఒక మంచి మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతాము. ఈ మాట ఏంటంటే, ఎవడైనా దేవుణ్ణి వెంబడించాలనుకుంటే తగ్గించండి. యేసు ప్రభువును వెంబడించాలంటే మరి వెల చెల్లించాలని ఇక్కడ లేఖనాలు వేస్తూ ఉన్నాయి. ఒకటే మాట రోజు ఎంత అడుగుతా ఉన్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చిన నీవు ప్రభు కొరకు ఏమి విడిచిపెట్టావు? ఆయన వెంబడిస్తున్నాం కదా మనందరూ ఆయన వెంబడిస్తాం లేదా? వెంబడించడం అంటే ఏంటండి? నడవడం అంటే ఏంటి? అదే కదా అర్థం. యేసుతో నడవడం అంటే ఏంటి? ఆయన మాట వినటం, ఆయనకు లోబడటం, ఆయన ఇష్టానుసారం జీవించడం, ఆయన వాక్యానుసారం జీవించడం, ఆయన చిత్తానుసారం జీవించడమే ఆయన వెంబడించడం అంటే. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు శిష్యులతో మాట్లాడుతూ, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలంట. తను ఉపేక్షించుకోవడం అంటే కవ్య తగ్గించేసుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, డినై యువర్ సెల్ఫ్ అన్నమాట. డినై అంటే నిన్ను నువ్వు కాదనుకోవాలా. నిన్ను కాదు అంటే ఇంకా అర్థం చెప్పడం ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అవార్డు ఇంకా కాదనుకోవడం అంటే ఏంటి? ప్రభే మొత్తం అనుకున్నా నేనేం లేదు, నాదేమీ లేదు, అసలు నేను ఎందుకో ఉపయోగం రాను అని. నథింగ్ జీరో. ఏంటది? నేను జీరో. ఎవరైతే తాను జీరోగా చేసుకుంటారో అతను వాడు ఉపేక్షించుకోవడం అంటే. ప్రభువును వెంబడించాలంటే విడిచిపెట్టాలంట. ఏ విడిచిపెట్టాలి? నిన్ను విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి, విడిచిపెట్టాల్సిన విషయాలు మన జీవితంలో. చాలా మనము పట్టుకొని గట్టిగా మనము ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఏంటి విడిచిపెట్టాల్సిన విషయాలు? కొన్ని విషయాలు చూద్దాం మనం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 21 నుంచి నేను టూకీగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మీకు. టైం సేవ్ చేయడం కోసం నేను హెడ్ లైన్ చెప్తాను. నరహత్య గురించి మాట్లాడుతుంది ఇక్కడ. నరహత్య ఏంటంటే, అప్పుడు నరహత్య చెప్పాను కానీ ఆఖరిలో ఇప్పుడు మాట చెప్తున్నాను. ఇప్పుడు నరహత్య అంటే ఏం తెలుసా? నీ సహోదరుని నువ్వు వ్యర్థుడాన్ని దూషించావు అనుకో, అది నరహత్య అంట. నీ సహోదరుని ద్రోహి అన్నావు అనుకో, అది నరహత్య అంట. అంటే మనం ఏం చేయాలంటే, యేసు ప్రభువును వెంబడించాలంటే విడిచిపెట్టాల్సిన విషయం తెలుసా? మన సహోదరుని దూషించకూడదు. ఏం చేయకూడదు? దూషించకూడదు. మనం నోరు జారకూడదు. ద్రోహి అంటే నరహత్య అంట. ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన పదార్థంలో ఒక ఆజ్ఞ నరహత్య చేయదు చెప్పాడు. నరహత్య అంటే ఏంటి? మర్డర్. డు నాట్ మర్డర్. ఇప్పుడు ఏమంటుంది సార్ ప్రభు వచ్చాక? అప్పుడు మర్డర్ అని చెప్పాను కానీ ఇప్పుడు మర్డర్ కాదు. నీ సహోదరుని ద్రోహి, వ్యర్థుడా, పనికిరాని వాడా, యూస్లెస్ ఫెలో, నువ్వు ఏ విషయంలో సరే దూషించావా నీ సహోదరిని, అది నరహత్యతో సమానమని యేసుప్రభువు సెలవిస్తా ఉన్నాడు. మర్డర్ చేస్తేనే అప్పుడు నరహత్య అని చెప్పాడు కదా. ఇప్పుడు ఇంకా దోష పెరిగింది. పెరిగింది. అప్పుడు కత్తితో పడిస్తే మర్డరు, ఇప్పుడు కత్తితో కాదు, మాటతో పడిస్తే మర్డరే. మాటతో పడిస్తే మర్డర్. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఎన్ని మర్డర్లు చేసి ఉంటాం ఈ జీవితకాలం అంతా? నాకు 45 సంవత్సరాలు వచ్చినాయి, అమ్మకు ఒక 50 వచ్చినాయి, తెలుగు 30 వచ్చినాయి, అక్కడ 35, అక్కడ 30. ఎన్నిసార్లు నీ ప్రవర్తన చేత ఎన్ని మర్డర్లు చేసి ఉంటాం? ఈ మాట నా మాట కాదు, యేసు ప్రభువు చెప్పిన మాటే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలుగు చదివింది. నా మాటలు ఏమి ఇక్కడ లేవు. అమ్మా, నీ మాటతో నువ్వు మర్డర్ చేస్తున్నావు అంటే జాగ్రత్త. అంటే యేసుని వెంబడించాలని మనము విడిచిపెట్టాల్సింది
వ్యర్థమైన మాటలు. హల్లెలూయా. నెంబర్ 1, నీ జీవితంలో వ్యర్థమైన మాటలు విడిచిపెట్టాలి. ఈ రోజు ఈ కూడికి విడిచిపెట్టిపోయేలోపు ఒక్కటైనా కమిట్మెంట్ తీసుకోవాలి. నువ్వు నేను ఒక్కటైనా కమిట్మెంట్ నాకు చెప్పాలి. చివరిలో ఏ కమిట్మెంట్ తీసుకున్నావు, యేసు ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్పిన నీవు నేను ఏ విడిచిపెట్టావు ఆయన కోసం నువ్వు అది చెప్పాలి. ఒక్కటి అట్లీస్ట్ ఒక్కటి. ఈరోజు ఒక మాట చెప్పుకున్నాము, వ్యర్థమైన మాటలు విడిచిపెట్టాలని చెప్పి అనుకున్నాము. నెంబర్ 1. నెంబర్ 2, మోహపు చూపులు ఉంటాయంట. అదే అధ్యాయం మనం చూస్తాం. మోహపు చూపులు అంటే ఒక స్త్రీని పురుషుని నువ్వు వ్యామోహంతో మోహంతో చూసావా, అది వ్యభిచారం అంటున్నాడు. అప్పుడేమో 10 ఆజ్ఞల్లో వ్యభిచారం అని చెప్పాడు, ఇప్పుడు డోసు పెంచుతున్నాడు. వ్యభిచారం అంటే స్త్రీ పురుషుడితో ఫిజికల్ గా భౌతికంగా కలిస్తే వ్యభిచారం కదా. ఇప్పుడు అది కాదు, నీ చూపులతో ఒక స్త్రీని పురుషుని నీ మనసు తప్పుగా అనుకున్నావా, కావాలనుకున్నావా, అయితే అది కూడా వ్యభిచారమే. హల్లెలూయా. అంటే నీ చూపుల జాగ్రత్త, నీ తలంపుల జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త. ఇలా మాట్లాడితే ఇగో మళ్ళీ ఈ 40 ఏళ్ల జీవితంలో ఎన్ని విచారాలు చేసి ఉంటానో. రోడ్డు వెళ్తున్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు, పక్కవాళ్ళు చూసినప్పుడు, ఆ స్త్రీని ఈ స్త్రీని ఆ పురుషుని వాళ్ళని చూసినప్పుడు, అందంగా ఉన్నప్పుడు, ఆకర్షణగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఓ స్త్రీ పురుషుడు ఎన్నిసార్లు విచారం చేయలేదు రోడ్డు మీద, నడి రోడ్డు మీద చేయలేదా? ప్రభు అంటున్నాడు, నీ చూపులో నీ కంట్రోల్లో ఉన్నాయా లేవా? నీ వల్ల కాకపోతే నాకు అప్పగించు, నేను కంట్రోల్ చేస్తాను. అఫ్కోర్స్ ఈ భూమిని ఏ మనిషి వల్ల కాదు, తన తలంపులు, తన మనుషులు, తన ఆలోచనలు, తన చూపుల్ని కంట్రోల్ చేసుకోలేడు. ఎందుకంటే వాడు బలహీనుడు, వాడు పాపి, వాడు వాడి వల్ల కాదు. అందుకే యేసుని వెంబడిస్తా ఉన్నాను. నేను యేసుని వెంబడించడానికి కారణం తెలుసా? నా వల్ల కాదు, ఈ లోకాన్ని ఈ పాపాన్ని జయించలేను. అందుకే నాకు తోడు కావాలి, నాకు సహాయం కావాలి. ఆయన ఒకే ఒక్కడు, యేసు ప్రభువారే. ఎవరు లేరు. మా నాన్న వల్ల కాలేదు, మా అమ్మ వల్ల కాలేదు, మా అక్క వల్ల కాదు, మా అన్న వల్ల కాదు, నా భార్య వల్ల కాదు, నా వల్ల కాదు, ఇగో ఎక్కడ వల్ల అవుతుంది. ఆమేన్. యేసే మాత్రమే నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. నిజం చెప్తున్నాను, యేసేకు ముందు ఒకలా ఉన్నాను, యేసే తర్వాత ఒకలా ఉన్నాను. ఈ రోజు యేసేని బట్టి నేను ఈ చూపుల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ. ఈ రోజు ఇప్పుడు విషయంగా నేను ఇప్పుడు యేసు నమ్మిన తర్వాత ఈ చూపుల్ని, మాటని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను బికాస్ ఆఫ్ ఈయన బట్టే. ఆమేన్. అంతకుముందు నా వల్ల కాలేదు. నా యవ్వన జీవితంలో క్రీస్తుని తెలుసుకోకుండా వల్ల కాలేదు. ఇప్పుడు అవుతా ఉంది. అది దేవుని కృపను బట్టి అవుతా ఉంది. దేవునికి స్తోత్రం. నా మాట కంట్రోల్ అవ్వాలి, నా చూపు కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే అది వ్యభిచారం అంటున్నాడు. అది వ్యర్థంగా చూస్తున్నావా? వ్యభిచారం అంటే చిన్న మాట. అది ఏమంటే చిన్న మాట, అది పెద్ద మాట. మనం సింపుల్ మాట్లాడుతాం కానీ నో, అది సిన్, అది పాపం. అది చూపుడుతో పాపం చేస్తున్నాం దేవుడు అంటున్నాడు. రెండో మాటకి జ్ఞాపకం తీసుకోవాలి. మోహపు చూపుల వల్ల పాపం చేస్తున్నావు, విడిచిపెట్టాలి. మూడోదిగా మనం మాటలు మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు ఆడుతా ఉన్నాం. ఏంటది? ప్రభు అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. కానీ మనం రోజు అబద్ధాలు ఆడుతా ఉన్నాం. అవసరాన్ని కొద్ది అబద్ధాలు ఆడుతున్నాం. ఎట్లా? ఏటీఎం కార్డు లాగా, ఒక క్రెడిట్ కార్డు లాగా మన దగ్గర పెట్టుకొని ఇష్టానుసారం అవసరాన్ని బట్టి లేదు ఉన్నట్టుగా ఉండదు, లేనట్టుగా మనం మాట్లాడి ప్రవర్తిస్తా ఉన్నాము. ఫైనల్ గా నువ్వు లోకానుసారం వ్యక్తిగా పర్లేక నువ్వు క్రీస్తుని వెంబడిస్తానని చెప్తున్నావు, నువ్వు యేసుని వెంబడిస్తానని చెప్తున్నావు, యేసుని వెంబడించాలని చెప్పి నీవు అబద్ధాలు ఆడతావు. ప్రభుత్వ విద్యార్థులు నీ మాట అవునంటే అవును, అంతకు మించి నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావంటే అది అపవాదంట. ఎవరట? చూడ మాట ఉంది మత్తయి 5వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది ఆ మాట. 5వ అధ్యాయం చివరిలో ఇక్కడ 31 తర్వాత ఉంటుంది అన్నమాట. 37 చదువుతారు. 37 అవునంటే అవును అది ఉండాలి. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టుదగది. ఏదైనా విషయంలో ఉన్నప్పుడు దాన్ని బట్టే ఉంటుంది ఆన్సర్. ఉదాహరణకి ఇదేంటిది? పెన్నే, అంతేగా, వేరే అనలేదు. ఎస్ఆర్నో ఎస్. దీనికి మించి మనం ఏదైనా మాట్లాడుతున్నట్టు అది దుష్టుల ఆలోచన అనమాట.
ఇది పెళ్లి కాదు పలకోనం అనుకోండి, ఇట్స్ రాంగ్. అంటే మన ఏదైనా విషయంలో ప్రతి ప్రశ్నకి ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఎస్ ఆర్ నో, అవును లేదా కాదు కదా. అంత మించుకోవడం కాదు. మనం ఏమంటాం పులిహార కలుపుతున్నాం అంటే అదేంటంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, ఇది దుష్టుని ఆలోచన. ఏంటది? మూడోది అబద్ధాన్ని మనము మరి ఆడకూడదు. ఎస్ అంటే ఎస్ ఉండాలి. ఇంకా ఆరోగ్యాన్ని చూస్తే వేషధారణ విడిపెట్టదంట. ఒకటి ఫస్ట్ ఏమో కోపాన్ని విడిచిపెట్టని చెప్పారు. ఫస్ట్ ఏమంటారు? కోపాన అంటే చెప్పకూడదు మాట విషయంలో. 2 మోహం చూపు, 3 అబద్ధము, 4 వేషధారణ. వేషధారణ మనం చెప్పాను. వేషధారణ అంటే స్పష్టమైన అర్థం తెలుసా? నేను మన చెల్లె వాడు చెప్పింది, లోపల ఒకలాగా బయట ఒకలాగా. ఎక్కడ మీ అందరూ చూస్తారు కదా, బాగుంది బయటికి, లోపల వేరే ఉంటా. లోపల దిస్ ఈస్ వాట్ కాల్ హిపోక్రసీ, వేషధారణ. దీన్ని అంటే లేడీలాని ఉన్నట్టుగా చూపించే వేషధారణ. నేను మంచోళ్ళు కాదు, మంచోళ్ళ బిహేవ్ చేస్తే ముందు వేషధారణ. అయితే మనం గమనించలేకపోవచ్చాం, కానీ గమనించేవాడు ఆకాశం ఉన్నాడు, ఆయన చూసి జాగ్రత్త ఉండాలి. వేషధారణ పాపమమ్మ. నేను క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు నటిస్తా ఉంటా. నేను విశ్వాసం కాదు, విశ్వాసాన్ని నటిస్తా ఉంటా. నేను మంచోడు కాదు, నటిస్తా ఉంటా. దిస్ ఈస్ వాట్ వేషధారణ పాపము. ప్రభు అంటున్నాడు, వేషలకి సుంకర్లకైనా అవకాశం ఉంటుందో కానీ వేషధారణకి పరలోక రాజ్యంలో చోటు లేదు. నేను వేషధారణ విడిచిపెట్టాలి. వేషధారని నేను ప్రభువుని నమ్మడించేవాడినైతే, నిజమైన వాడైతే, నిఖాసైన వాడైతే, అంటే కదా చీము నెత్తున్న వాడినైతే నేను వేషధారని విడిచిపెట్టాల్సిందే. లేదనే పరలోక రాజ్యం లేదు. 4వ మాట. 5వ మాట అదే మత్తయి 6:6 నీ ధనాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. వేషధారణ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒకసారి మనం సహాయం చేసినప్పుడు కూడా చాలా మంది చేసినప్పుడు డంబం లేకుండా ఎట్లా ప్రభు దృష్టికి చేయాలంటే, ప్రభు యోగ్యమైన రీతిలో ఫర్ ఎగ్జాంపుల్ నీకు సహాయం చేస్తున్నాను, నేను బిల్డప్ చేయొద్దు. ఏం చేయాలంటే ప్రభు దృష్టికి నాకు మార్పు వచ్చేలాగా సహాయం చేయాలి. కానీ నేను ఏదో మీద బిల్డప్ ఇచ్చేసినప్పుడు దాన్ని వేషధారణ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా అందరూ ఇంటినట్టుగా ఏదో స్వరం ఎత్తి, లేకపోతే ఏదో 4 మాటలు యాడ్ చేసి, తీర మాటలు యాడ్ చేసి ఓ అంటే అది కాదంట, అది కూడా వేస్తానంట. ప్రార్థన విషయంలో, నీ నమ్మకాల విషయంలో, నీ ఉపవాస విషయంలో, ఇక ప్రతి విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. నువ్వు ఏమై ఉన్నావో అలానే ఉండడమే నిజమైన విశ్వాస జీవితం. కానీ లేని దాన్ని ఉన్నట్టుగా నువ్వు చూపించడం ట్రై చేస్తే దాన్ని వేస్తారన్నాడు. ఆ కింది భాగానికి వెళ్తే ధనం విషయంలో కూడా జాగ్రత్త. ఈ భూమి ధనాన్ని కూర్చుకోమాకు, పరలోక ధనాన్ని కూర్చుకో. ఈ భూమి ధనం అవసరమే కాదంటే, కానీ దాన్ని ఇష్టపడమా, దాన్ని కూడిగొట్టమా, దాన్ని ప్రేమించమాకు, దాన్ని ఎత్తిరవసమాకు. నాకు డబ్బులు అవసరం, నీకు డబ్బులు అవసరమే. ఎవరికి వద్దు డబ్బులు? అందరికి కావాలి, అందరికి అప్పులు ఉన్నాయి, అందరికి అవసరం ఉన్నాయి. కానీ దానికోసం నువ్వు ప్రయాసపడి ప్రభుని విడిచిపెట్టేసి దాంట్లో మునిగి తేలమాకు అంటున్నాడు. ఇక్కడ ధనాన్ని విడిచిపెట్టాలి, వేషాన్ని విడిచిపెట్టాలి, అవునా, పెద్దమైన మాట విడిచిపెట్టాలి, మోహం చూపులు విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టేవాడే నిజమైన శిష్యుడు అని ప్రభు చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇంకా చూస్తే అదే అధ్యాయంలో ఒక మాట ఉందన్నమాట. ఏమని అంటే ఆ రోజు ఎక్కడంటే 25 వచ్చిన 25 ఒక మాట చాలు తల్లి, చాలా. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ దేహం గురించి, ఏమి ధరించుకుందామా అని ముందు ప్రాణం గురించి, తర్వాత దేహం గురించి. ఈరోజు మన ప్రాబ్లం ఇదే. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలి, ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలి. ఇది పెద్ద సమస్య అయిపోయింది మనకి కదా. ప్రభు అంటుంది ఇక్కడ, ఏం తిందామా, ఏం తాగుదామా, నీకు నీ ప్రాణం గురించి కంగారు పడమాకు, ఏం ధరించుకుందామా, నీ దేహం గురించి కంగారు పడమాకు. ఇవన్నీ నీకు కావాలని నీ పరలోక తండ్రికి తెలుసు. ఆకాశ పక్షులను పోషిస్తా ఉండు, అడిలో జంతువులను పోషిస్తా ఉండు, అమ్మా పురుగుల్ని, పక్షుల్ని అన్ని పోషిస్తా ఉన్నాడు. మరి నువ్వు అన్నింటికంటే శ్రేష్టమైన వాడివి, నీకు పోషించడా అని ప్రభు అంటా ఉన్నాడు. మనమేమో ఇదే కొంత దేశం కంటే పీక్కుంటా ఉన్నాం, జుట్టు పీక సర్జెంట్ అయిపోతున్నాం. ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలి, ఏం కూర్చుకోవాలి, ఏమి
కూర్చుకోవాలంటే దాచుకోవాలి. ఏదో దాచుకోవాలని మనం కూర్చుతా ఉంటే డబ్బాలు పెట్టా, డబ్బులో లేదా అవన్నీ వ్యర్థమని సులభమని చెప్తా ఉన్నాం. మనం ఏం పెట్టుకుంటే చింత పెట్టుకుంటారు ఈ లోపల భూమి మీద. ఆరోచనలో చింత. ఏంటి చింత? నీ దేహం గురించి, నీ ప్రాణం గురించి చింతని విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే ఆయన చూడా అని చెప్పాడు. ప్రభు అనే ఆ మాట 6:7 మొదట నా నీతి నా రాజ్యం ఎదిగితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయని చెప్పినా కూడా నమ్మకం. ఎందుకంటే మన విశ్వాసము అల్ప విశ్వాసం. మన విశ్వాసం బల విశ్వాసం కాదు. మనం నమ్మం, అంటాం, మాట్లాడతాం, వాడతాం, అన్నీ చెప్తాం, కానీ నమ్మం. ఆ టైం కాగానే నమ్మం. ప్రభు చెప్పిన అందరం, నేను కూడా ఉన్నా, నమ్మం. మనం ప్రభు ఇచ్చిన వాగ్దానం అది. మొదట నా నీతి నా రాజ్యం దిగితే నీకేమో ఇస్తా అంటాడు. అయినా మనం నమ్మం. ఒకటి చెప్పండి అక్కడ, ఒకటి చెప్పండి. ఇప్పుడు దాకా మనకి ఇచ్చిందోడు ఆయనే ఇచ్చింది. ప్రభు నమ్మకం ముందు ఇచ్చింది ఆయనే, ప్రభు నమ్మినాకి ఇచ్చింది ఆయనే. అవునా? రేపు చనిపోయి ఆడికి ఇళ్ళకి ఇచ్చేది కూడా ఆయనే. కానీ నమ్మం మనం. మన భక్తులను ఇచ్చింది ఆయన, మనకేమన్నా మన విశ్వాస జీవితంలో ఇచ్చింది మనకేమన్నా. ఆయన శైలి అంత, ఆయన కృప, కనికరము, దయ, వాత్సల్యాన్ని బట్టి ఈరోజు బట్టలు ఇచ్చిండు, పొడపడ్డ భూమి ఇచ్చిండు, ఇలా సండే మటలు ఇస్తాడు, ఇల్లు ఇచ్చిండు, కారు ఇచ్చిండు, సమస్తం ఇచ్చిండు, కింద పట్ట లేపుతున్నాడు, జబ్బు ట్రైన్ చేస్తున్నాడు, ఏ లోటు లేకుండా పిల్లలు కావాలంటే పిల్లలు ఇస్తున్నాడు. అవన్నీ నేను గొప్ప నాడు ఇచ్చిందా? కాయా నేను పెద్ద చదువుకున్న వాడు ఇచ్చిందా? మా నాయన పెద్ద కుటుంబం ఇచ్చిందా? నో, కాదు. నా బ్యాగ్రౌండ్ బట్టి ఇయ్యలే. ఆయన కృప కనికరం దేవుడు కాబట్టి ఇస్తున్నాడు ఆయన. అంతే. హల్లెలూయా. అది నాకు అర్థం కాదు, నేను గుర్తించను. ఇంకేదో కావాలి ప్రభా అంటే ఇవన్నీ పక్కన పెట్టా. ఇప్పుడు నాకు ఇచ్చడానికి లెక్కలేదు అక్క, ఇప్పుడు ఇచ్చడానికి లెక్కలేదు, థ్యాంక్స్ లేదు, కృతజ్ఞత లేదు, ఏమి లేదు. కానీ ఇంకేదో కావాలి ప్రభా. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అదిగో ప్రభా ఒకటే నాకు పొదువు ఉంది అన్నట్టు అడుగుతా ఉంటాం మన జీవితం, మన జీవితాలు. దిస్ ఇస్ వాట్ సీరియస్. అలా ఇంకేదో కావాలి. ఇప్పుడు ఇచ్చిన దానికి ఏం చెప్పినావు, ఏం చేసినావు? మళ్ళీ పై తిరిగి నేను వెంబడిస్తున్నాను చెప్తున్నాను. ఏమన్నా లేచి వెంబడిస్తున్నాను గర్వం చెప్తా ఉంటాము, చేసేది ఏం లేదు. జాగ్రత్త. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు. అన్ని మనం ఇప్పుడు కదా ఈ లోకం ఏం లేదంట. లూకా సువార్త 14 మనం చదువుకున్నాం, చాలా విషయాలు ఉన్నాయి. 14, 25, 33 ఇందులో కొన్ని విషయాలు ఇప్పుడంట. 14, 25, 33 వచ్చాలో లూకా సువార్త 14. ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెట్లను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేడు. ఇంకో మాట ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 3 చెప్పాడు, తన 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 అని. ఆ 3 తనాన్ని అందరం చేసుకోండి. ఒకటి, తన తల్లిదండ్రులు, తన భార్య, తన పిల్లలు, తన తల్లిదండ్రులు అందరినీ నా నిమిత్తము విడిచిపెట్టకపోతే అంటే అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఉద్దేశం కాదు అక్కడ. నాకన్నా ప్రాముఖ్యము కాదు. నాతో కంపేర్ చేసినప్పుడు నేనే ఫస్ట్ ప్లేస్ మీ జీవితంలో. మీ చెల్లెను ప్రేమిస్తున్నామేమో, మీ అమ్మను ప్రేమిస్తున్నామేమో, మంచిదే, గుడ్. ఆయన చెప్పాడు మీ తల్లిదండ్రులని సన్మానించి చెప్పింది ఆయనే. అది అర్థం అక్కడ కాదు. మనం వాక్యాన్ని అశ్రద్ధ తీసుకోవడం మనం తప్పు చేయొద్దు. అదే దేవుడు అంతకుముందే ప్రేమించమన్నాడు, ఇప్పుడేమన్నా నో, అది అర్థం కాదు. నన్ను నాతో పోలిస్తే నేనే ఇక్కడ ప్రాముఖ్యము. నా శిష్యుడు కావాలంటే నువ్వు వాళ్ళ కోసం ఆగిపోవద్దు. ఒకరోజు ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు బోధన బాగా నచ్చి ప్రభు పరిచయంలో ఉన్నప్పుడు, ప్రభా నువ్వు ఆడిపోయినా వస్తావు ప్రభు అన్నాడు. నువ్వు ఆడిపోయినా ఒక శాస్త్రి వచ్చి నువ్వు ఆడిపోయినా వస్తావు ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వద్దులే మంచిదే, కానీ మనిషి కుమారుడికి ఈ భూమి మీద పక్షులకి గుహలు ఉన్నాయి, జంతువులకి ఇంకేదో గుహలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలం లేదని అర్థమైంది కదా. నాతో ఉంటే స్థలాలు మర్చిపోవాలా, గుహాలు మర్చిపోవాలా, నిధులు ఉండవు, సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇదో మీకు ఆయన ఇచ్చాడు. ప్రభా నేను వస్తా ప్రభా నిద్ర పడన్నాడు ఆయన. నేను వస్తా ప్రభా అన్నాడు. అయితే ప్రభా నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే ఇంటికి పోయి మా నాన్నని చనిపోయాడు పాతి పెట్టి వస్తా ప్రభా అంటే, ప్రభా అన్నాడు అవసరం లేదు, ముందు నన్ను వెంబడించు, ముందు నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, ముందు నన్ను వెంబడించు అంటే ప్రభుని వెంబడించడం మామూలు విషయం కాదు. మీ నాన్న చనిపోయినా సరే నాతో రా ముందు.
ఆయన అయిపోయింది స్టోరీ, ఆయన రాజభవనం నేను ఇచ్చేసుకుంటా, అయిపోయింది. నువ్వు అది కూడా త్యాగం చేయాలి, అది కూడా చేయగలమా? ప్రభు మాట చెప్తున్నా, నా మాట కాదు. నా శిష్యుడు కానేరడు ఉందా మాట వార్తగా? తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అన్నదమ్ములు విడిచిపెట్టకపోతున్న శిష్యుడు కాదు. తన శిలువ ఎత్తులను విడిచిపోతున్న శిష్యుడు కాదు. వాడిని వదిలిపెట్టుకోవాలా, వాడి కుటుంబాన్ని వదిలిపెట్టుకోవాలి అంటే త్యాగం చేయాలి, ఇక్కడ సాక్రిఫై చేయాలి. ప్రభుత్వం వచ్చిన మాటల విషయం కాదు, అన్నిటినీ పక్కన పెట్టగలగాలి, జయించగలగాలి. అలాంటి వాడే నా శిష్యుడు అంటున్నాడు, అలా కాని వాడు నా శిష్యుడు కాదంట ప్రభు చెప్పిన మాట. మరి మనం ప్రభుత్వం ఇచ్చిన వాడు ప్రభు శిష్యులు అవ్వాలి. మనం ప్రభుత్వం పడిస్తున్నాం కదా, శిష్యులు అవ్వాలి కదా. అవ్వాలంటే ఇవన్నీ విడిపెట్టాలండి. విడిపెట్టడం ఇక్కడ ప్రభువే ప్రాముఖ్యంగా. ఒకవేళ ప్రభు వారు నా నిమిత్తము నేను అత్తాపూడలు గొడవ పెట్టడానికి వచ్చాను అన్నమాట, అందరూ గొడవ పెట్టడానికి వచ్చాను. నేను ఖడ్గమునే కానీ కలికాడు కాదు మాట అన్నమాట. ఏది ప్రభు గొడవ పెట్టింది ప్రభు అంటే, ఒక రోజున నా నిమిత్తం మీరు గొడవ పడతారు, నువ్వు నేను కావాలా వాళ్ళు కావాలని తెలుసుకో. అది మాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది అర్థం కావడం. నేనున్నాను, మా కుటుంబంలో ఎక్కడ వేసుకుంటూ నమ్మాను, వాళ్ళంతా కూడా మంచి దేశభక్తి హిందువులతో ఎక్కడ ఉన్నారు. నేను నన్ను వేసుకున్నాను పోతా ఉన్నా. అందుని బట్టి మా నాన్నకి నాకు గొడవ వస్తుంది, అందుని బట్టి నాకు మా అన్న గొడవ వస్తుంది. మరి ఏం చేస్తావు? నాతో ఉండవా వాళ్ళతో ఉండవా అంటున్నామంట. అప్పుడు ఏం చేస్తారు? నిజంగా ప్రభువే నాకు కావాలని చెప్పాలి, ప్రభువే నాకు కావాలని చెప్పాలి. ఒక రోజున మా ఇంట్లో జరిగింది ఈ విషయం, మా ఇంట్లో జరిగింది ఈ విషయం. ఒక రోజున నేను ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడు తెలుసుకున్నాను. దేవుడు తర్వాత అప్పుడు పిలిచాడు, అప్పుడు బలపరిచాడు. నా భార్య ముందు భక్తురాలు. మరి నా భార్య వచ్చిన తర్వాత నేను మా భార్య పట్టి చర్చికి వెళ్తాను రెగ్యులర్గా. మా నాన్నకి మా అన్న నచ్చలేదు, మా నాన్నకి మా అన్న నచ్చలేదు. నేను మా భార్య ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా సరే మా నాన్న మా అన్న ఏదో సెటిల్ చేస్తూ ఉంటారు. సెటిల్ అంటే మాటలతో గాయపరిచేవారు, ఎటకాలంగా మాడారు. మా నాన్నగారు కమ్యూనిస్ట్, 40 years ఇండస్ట్రీ, స్టీల్ వర్కింగ్. మా అన్న లాయర్, నో గాడ్. నా భార్యని వాళ్ళు సెటిల్ చేసేవారు, నేను పక్కనే ఉండేవాడిని. ఇక్కడ నేను చిన్న ఇంట్లో నేనేమల్లా గౌరవం, మా నాన్న గౌరవం, రెస్పెక్ట్. ఇప్పటికి చూశాను, చాలా చూశాను. ఎందుకు నా భార్య వాళ్ళు అట్లా అంటున్నారంటే, నేను ఆ మాట నాకు చర్చికి వెళ్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, చర్చిలో పనిచేస్తున్నా, నేను ఉద్యోగం చేసి ఏఈగా ఉండి వీడేది భయపడుతుంది, వీడేది చర్చిలో పాస్తని ఊళ్ళో అందరూ అంటున్నారట. అది మా నాన్నదాకా వచ్చిందంట. వాళ్ళు భయపడి ఇప్పుడు ఉద్యోగం పోతే ఎక్కడ మా పరిస్థితి, మా వాడు ఉద్యోగం పోతే మేము అందరూ అన్నదైపోతాం కాబట్టి అందుకని మా వాళ్ళు భయపడి ఉద్యోగం పోతుందని మా ఆవిడని నువ్వు చేపట్టే ఖరాబ్ అవుతాను, నువ్వు చేపట్టే నువ్వు రాదు పడదు అని చాలాసార్లు అని అంటుంటే, ఒక రోజు నేను అక్కడ ఉన్నా అన్నమాట. ఒక 5 minutes ఉన్నా, ఇలాంటి సీరియస్ మ్యాటర్. మళ్ళీ అక్కడ రోజు మధ్యాహ్నం పోయాం, మా నాన్న అక్కడ అన్న అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఇదే విషయం మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పాను మా నాన్నగారికి. ఫస్ట్ టైం మా నాన్న ఎదిగించిన ఫస్ట్ రోజు అదే అన్నమాట. నా 45 సంవత్సరాల జీవితంలో మా నాన్నతో గట్టిగా మాట్లాడిన విషయము ఒకే ఒకటి. అది అప్పుడే నేను అన్నాను మా నాన్నతోనే, ఎందుకు అరుస్తున్నానా అన్నా. ఏం తప్పు జరిగింది అరుస్తున్నానా? అవేం తప్పు చేయలేదు, మా అన్న అక్కడే ఉంటుంది, నేను నా భార్య వాళ్ళే సాక్ష్యం. నాన్న నువ్వు అనుకున్నావు నీ కొడుకు ఇప్పటిదాకా మంచోడు అనుకున్నావు కదా, కాదు నాన్న అని చెప్పాను. ఇప్పటిదాకా నీ కొడుకు నీ ముందు మంచోడు నటించాడు కానీ మంచోడు కాదు నాన్న, ఇప్పుడు మారుతున్నాడు నాన్న నీ కొడుకు. దయచేసి ఆమె మన కాదు, ఆమె చేపట్టింది మారాను, ఆమె రాబట్టే జీవితం మారింది. ఒళ్ళు పడుకొస్తుంది. గద్ద స్వరంతో బిగ్గర స్వరంతో మాట్లాడుతుంటే మా అన్న బ్యాకప్ అడిషమా మరి పోయి మమ్మడికి ఏమైంది అనుకుని ఆయన దగ్గర బుక్ అయిపోయింది కదా. ఏమని చెప్పినా నీ కొడుకులో వాడా, ఏమన్నా నీ కొడుకులు ఇప్పటిదాకా మంచోళం కదా కాదు, నటించావు ఇప్పటిదాకా నీ ముందు మీ మంచోళం కాదు, ఇప్పుడే మంచోళంగా మారుతున్నావు. ఆమె ఏమన్నా కాకుండా గట్టిగా మా నాన్నని, మా అన్న అవుట్, మా నాన్న బ్యాకప్. ఒళ్ళు వేడెక్కి ఇంకా ఒలికొచ్చేసింది ఫస్ట్. ఇప్పుడు అతను నటించారు ప్రభు ముందు, ఇప్పుడే పోతున్నాం మంచిగా, ఇప్పుడే స్టార్ట్ అయింది లైఫ్, నిజాయితీ ఇప్పుడే మొదలైంది, ఇది కూడా కార్యక్రమం చేస్తారా అని మా నాన్న గర్తించారు. గొడవ అవుతుంది మీ నాన్నతో, మీ అన్నతో అవుతుంది, మీ అమ్మతో అవుతుంది, భార్యతో కూడా అవుతుంది, క్రీస్తుని బట్టి అవుతుంది. అది రెడీ అని వెంబడించాలంటే కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని అడగాలి, కొన్ని కోల్పోవాలి. అప్పుడే మనం ఆయన వెంబడించగలము, అప్పుడే ఆయన శిష్యులు మనం కాగలము. అదర్వైజ్
ఏం లేదు. ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త మంచి మాట మీకు అర్థమవుతుందో చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో భాగం ఉంటుంది. ఇక 19వ అధ్యాయం 27 ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఆ పేతురు మాట్లాడుతా ఉన్నాడు 19:27లో. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి ఆ. నిన్ను వెంబడించితిమి గనుక ఆ. మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధరణమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై హల్లెలూయా 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇంకా మంచి ఆఫ్ ఉంది. ఇంకా నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అన్నచెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. 100 రెట్లు అన్ని విడిచిచ్చినాడు. అన్ని అమ్మ నాన్న అక్క చెల్లి ఇంట్లో భూములు కార్లు భవనాలు బిల్డింగ్లు అన్ని నాణం నిమిత్తము క్రీస్తు నిమిత్తం విడిచిపెడితే నన్ను గమనించారు కాబట్టి మీకు 100 రెట్లు అంట. ఎక్కడ? ఎన్ని రెట్లు? 100 రెట్లు అంట. ఈ భూమిగా ఒక నిమిషంగా ఎక్కడన్నా ఈ ఆఫర్ ఉందండి? ఎక్కడన్నా అట్లే మీ రెస్టారెంట్ ఈ ఆఫర్ ఉందా? ఒకటి కోల్పోతే నా నిమిత్తము 100 టైమ్స్ ఇస్తాడు. మీరు మహా అయితే 2% ఇస్తాడు, 1% ఇస్తాడు. అంటే నేను 100% ఇస్తాను. 100 రెట్లు అంట, 100 రెట్లు ఇస్తా. అంత మాత్రమే కాదు, ఇంకా ఉందిరా నిత్య జీవమును స్వతంత్రించుకొనును. హల్లెలూయా. నువ్వు కోల్పోయింది ఇస్తాను, అదియో కాక అసలైంది ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను. ఇంకేం కావాలి నీకు? ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? గల్లీ ఉన్నాయి కదా ఈ మాటలు. నేను చాలా చూసినా, 2-3 కట్ చేసిన నీకు అర్థం కావడానికి చాలా ఉన్నాయి. స్పష్టంగా అర్థం కావాలని మీ అమ్మ మీ నాన్న మీ భూములు ఇండ్లు ఆస్తులు మీ బంగారము సమస్తాన్ని విడిచిన నమ్మడిస్తే నేను మళ్ళీ దానికి 100 రెట్లు ఇస్తాను. అందుమాత్రమే కాదు అసలైన నిత్య జీవం ఇస్తానని మాట్లాడుతున్నాం. అంటే నన్ను నమ్మడించిన మీరు నాతో పాటు నా రాజ్యంలో 12 సింహాసనాలు కూర్చొని అందరూ తీర్పు ఇస్తారని చెప్తున్నాడు పేతురుతోనే. ఇంకేం కావాలా? పేతురు అడుగుతున్నాడు, పేతురు ప్రభా అన్ని విడిపెట్టాం కదా నీకోసము, మరి మాకు ఏంటి లాభం అంటే బాబు ఉన్నారా నాయన చాలా ఉన్నాయి, ఉండు తొందరపడుతుంది ఉండు అని. ఎందుకంటే పేతురు గారు పిల్లలు వచ్చేసి పేతురు ఆంధ్రేయుని పేతురు వచ్చాయంటే లేచి వచ్చేసిండు. ఆయన పడవలు ఓడలు ఎవరి వాడండి ఆ వలలు అన్ని వదిలేసేసిండు. యోహాను యాకోబు రండి అనగానే యోహాను యాకోబులు శిష్యులు ఇంకేశారు, వాళ్ళ నాన్నని పెడతాడ. చూడ మాట ఉందో లేదో మత్తయి సువార్త 40వ మాట చూడుతున్నారు. మత్తయి సువార్త 40వ చూడసారి 4:18 కొడుతారుగా 4:18. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రెయ ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేర్చునని వారితో చెప్పాను. వెంటనే విడిచిపెట్టి నిలబడగా వెంటనే వచ్చేసారు తప్ప విడిచిపెట్టి ఉంది. అండర్లైన్ చేయండి మీ బైబుల్లో. వెంటనే దాన్ని అండర్లైన్ చేయండి, విడిచిపెట్టి దాన్ని అండర్లైన్ చేయండి. మరి ముందుకెళ్ళ ఆయనను వెంబడించి ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొక్క దోణిలో తమ వలుడు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే తమ దోణిలో తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. వెంటనే యోహాను యాకోబు తమ దోణి తమ తండ్రిని కూడా ఉందా మాట ఉందా, తండ్రిని విడిచిపెట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వెంబడించడం అంటే. అందుకే యోహాను యాకోబు శిష్యులయ్యారు, నెంబర్ 1 శిష్యులయ్యారు. శిష్యులు కావడం అంటే విడిచిపెట్టాల్సిందే. ఈ లోకం ఏదైనా సరే ఈ లోకంలో ఎక్కడాక నీ ప్రాణాన్ని సైతం విడిచిపెట్టకపోతే నాకు శిష్యుడు కాదు చెప్తున్నాడు. నా ప్రాణాన్ని. అందుకే ఆ మత్తయి సువార్తలో తను తాను ఏమన్నాడు, తగ్గించుకోవడం లేదంటే తను తాను మంచి మాట చదివిద్దాం మనం. ఉపేక్షించుకోవడం. హల్లెలూయా. ఉపేక్షించుకోండి. అసలు నిన్నే కాదనుకోవాలి బాబు, మీ అమ్మ నాన్న కాదు, మీ అక్కచెల్లెలు కాదు, నీ భూమి ఆస్తి కాదుగా, నిన్ను నువ్వే కాదనుకోవాలి ఫస్ట్.
అదే మనం ఫస్ట్ మాట చదువుతున్నాం కదా, డినై యువర్సెల్ఫ్, నేను చంపేసుకో, నేను సెలవేసుకో, నేను నల్లగొట్టుకో, నేను కాదనుకో, నువ్వు పడికిరావనుకో, నువ్వు నథింగ్ అనుకో, అప్పుడే నాన్న వెంబడిస్తావు. నువ్వు గొప్పడు అనుకున్నంత రాలేవురా, నువ్వు పొడు నడవదంత రాలేవు అనుకోదు, నువ్వు ఎందుకు పనికిరావు, యు ఆర్ యూస్లెస్. అది చెప్తున్నా ఆయన. మిగతా తర్వాత సంగతి అసలు నువ్వే కాదనుకోవాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ఆస్కింగ్. వాళ్ళు విషయపడే అందరూ కూడా యోహాన్ యాకోబులు మత్తాయి పిలిచాడు సుంకర్ని, ఆయన వచ్చేసాడు. నేను రెఫరెన్స్ చదవట్లేదు, టైం లేదని. మత్తాయి శిష్యులు పిలిచాడు, వచ్చేసాడు ఆయన. లూకాసు వార్త జక్కయ్య పిలగానే ప్రభు వచ్చాడంటే ఆ రోజు ఇంటికి రావడం ఆలస్యం, మొత్తం వేశాడు. మొత్తం ఎక్కడెక్కడ అన్యాయం చేసిన మొత్తం లెక్క చెప్పండి. అకౌంటెంట్ అలాగే ట్యాక్స్ కదా ఉన్నాడు, మొత్తం పే చేసిండు. అన్యాయం చేసినోడికి నాలుగు ఇచ్చిండు, ఆస్తి సగభాగం అని చేసిండు. ఎట్లా చేసిండు బాబు అంటే ప్రభు వచ్చాడు, ప్రభు నచ్చాడు, ప్రభు నమ్మడించాలి, ఆశిస్తాడు, అయిపోయాడు, రక్షణ వచ్చేసింది, మొత్తం ఇచ్చేసాడు. ప్రియ సహోదర సహోదరులు ఏం చెప్తుందంటే ప్రభుని వెంబడించాలంటే ఈ భూమి చాలా మనం వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే, ఏదైనా సరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇలాంటి చాలా విషయాలు. స్టెఫను ప్రాణం పెట్టేశాడు, స్టెఫను ప్రాణం పెట్టేశాడు. రాళ్ళతో కొడుతుంది అక్క స్టెఫన్, ఎందుకు రాళ్ళతో కొడుతూ ప్రేయర్ చేస్తాం, ప్రభు క్షమించు ప్రభు అని. రాళ్ళు ముఖమే పడుతుంది, ఒక చిన్న రాయి దగ్గర కాలు ఇలా నాటిపోతుంది, గోరు బయలుపోతే. రాయి దగ్గర గోరు బలిగితే ఎక్కడ దాకా ప్రాణం పోతుందా? ముఖం మీద రాళ్ళు పడతా ఉంటే ప్రేయర్ చేస్తామంటే దేవునికి ఆకాశం చూసి దేవుని వైపు చూసు, అయ్యా నాకు తెలియదు క్షమించు ప్రభు అని ప్రేయర్ చేస్తాను. ఏంటంటే అది ఏదో తెగింపు శిష్యునికి అంటే అదండి. ప్రాణం పోతుంటే ప్రేయర్ చేస్తాను కదా, రాళ్ళతో చంపాడు, అక్కడే చచ్చిపోయాడు, మోకాళ్ళ మీద పడి చచ్చిపోయాడు స్టెఫను. చూడండి ఆ కావాలంటే అప్పస్కారం ఉండదు అన్నమాట, సమయం చదివించదు. కానీ స్టెఫన్ అంటూ ఇంకో వ్యక్తి చూపిస్తాను బైబిల్ నుంచి. ఫిలిప్పీ రాసిన పత్రిక నేను క్లోజ్ చేస్తున్నా, క్లోజింగ్ వచ్చేసిన. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 25 వచనంలో 25-30 వచనాలు చూడండి సార్. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడను మీ దూతయు నా అవసరములకు ఉపకరించిన వాడునైనా ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియే చావునకు సిద్ధమై ఉండెను. రోగియే చావు సిద్ధంగా ఉన్నాడు ఎపఫ్రోదితు. దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుంటుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల నీ ఉపచర్యలో ఉన్న పొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచును. ఆమేన్. ఎవరు తెలుసా? పౌలు పరిచయంలో సహోదరుడు ఎపఫ్రోదితు అన్నమాట. రోగం ఉంది, చావు రెడీగా ఉన్నాడు, ప్రభు నిమిత్తము రెడీగా ఉన్నాడు చావడానికి. ఫలితం ఎక్కడ ఆయన ఇది నిన్ను కాదనుకోవడం అంటే, నిన్ను వద్దనుకోవడం అంటే ఇదండి. ఇగో పౌలు గారు ఇంకా మాట్లాడుతున్నారు. పౌలు గారు చూడండి సార్, పౌలు అపొస్తలుల 20వ అధ్యాయము, అపొస్తలుల 20వ అధ్యాయము 12వ వచనం రాసుకున్న తర్వాత రిఫర్ చేయండి. పౌలు గారి జీవితం చూద్దాం 2 నిమిషాలు. 21-12వ వచనాలు. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొట్టివి గాని పౌలు ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బదులు చేసినదే లేదా? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్నాడు. రోజున యెరూషలేము పోతా అంటే శిష్యులు భయపడే, నువ్వు పోతే వాళ్ళు చంపేస్తారు, రాళ్ళతో కొట్టేస్తారు, ఇప్పటికే మన స్టెఫన్ చంపేశారు, నువ్వు పోతే నీకోసం వెయిట్ చేస్తారు, వద్దని వాళ్ళు ఏడుస్తా ఉంటే పోలంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నేను ప్రభు నిమిత్తము యెరూషలేములో బంధించబడడానికైనా సరే చావుకైనా సరే రెడీగా ఉన్నానని ఆయన వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇదే పౌరుని అదే యూదులు ఆ రోజున రాళ్ళతో కొట్టి చంపేసి చనిపెట్టి వెళ్ళిపోతే శిష్యులు లేచి వెళ్ళిపోయి కప్పుడికి వెళ్ళిపోయి. ఇదే అపస్కారంలో 14 అధ్యాయము 16 చూసారన్నమాట. ఇదే పౌలు గారు ఏంటంటే పరిచర్య ఇది కదా దేవుని అనుమతించడం అంటే. 14 అధ్యాయము దొరికిందన్నమాట. 19 వచ్చింది 14-19. చేశారట. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. హల్లెలూయా. చాలా అక్కడ దాకా రాళ్ళతో కొట్టి చనిపోయిన పక్కన ఈడ్చి బయటపడేసి పోతే శిష్యులు వచ్చి లేపితే బట్ట దులుపుకొని మరునాడు ఎవరు బర్నబాతో కలిసి దెర్బే పట్టణానికి పరిచయండి. ఏమన్నా మనిషి ఆయన ఏం దాని గురించి రాళ్ళతో కొట్టి సత్యరాజు వాళ్ళు వెళ్ళిపోతే లేచి తిరుగుకొని నెక్స్ట్ పరిచయపోతున్నామా. ఇది కృష్ణ అంటే మనం కాదు. మన పేరు చెప్పకండి, మనం కాదు. వీఆర్ నాట్ క్రిస్టియన్, వీఆర్ నాట్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు నిజమైన డిసైపుల్స్ అంటే వీళ్ళు అంటే రాళ్ళతో కొడుతుంటే ప్రే చేసేవాళ్ళు, రాళ్ళతో కొడుతూ లేచి తిరుగుకొని పక్కన బ్రతికెళ్ళేవాళ్ళు. నేను ప్రభు కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ఆయన రోగి అయి ఉండి సాటడిగా ఉండి మళ్ళీ పరిచయపోతా అంటున్నాడు. ఏంటంటే నిజమైన క్రైస్తు శిష్యులు వీళ్ళు, మనం కాదు. మనం చెప్పుకునే క్రైస్తవులము వాళ్ళు చూపించే క్రైస్తవం, జీవించే క్రైస్తవం. ఇలాంటి వాళ్ళు బైబిల్ గల్లి ఉన్నారు. నేను చాలా చూశాను. ఆది కాండంలో చూస్తే నోవహు లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి వాళ్ళు, యాకోబు, యేసోపు, మోషే, దావీదు, ప్రవక్తలు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, యోబు లాంటి వాళ్ళు గల్లి ఉన్నారు. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు బైబిల్లో. హల్లెలూయా. ఇప్పుడు అది చెప్పింది వాళ్ళు కొత్త నిబంధనే. పాతంలో పోతే వాళ్ళందరూ ఎవరు తీసుకున్నా సరే ఇవన్నీ దే ఆర్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్, ఫర్ గాడ్. yes dear brothers and sisters, నేను కోట్ చేస్తున్నాను. చివరి మాట కోట్ చేస్తున్నాను. శిష్యులు చనిపోయారు కదా 12 మంది. ఈ పేతురు ఎలా చనిపోయారు సార్? ఈ వాళ్ళు పేతురు ఎలా చనిపోయాడు సార్? నీకు ప్రసన్నక ఎవరైనా చనిపోయాడు? పేతురు ఎలా చనిపోయాడండి? పేతురుని సిలువ వేసినప్పుడు తలకిందులు లేవని చెప్పాడు ఆయన. సిలువలు ఎలా ఇక్కడ సిలువ స్ట్రైట్ ఉన్న సిలువని అలా ఏంటండి వేసుకోవడం గొప్పడు కాదు, నాకు అర్థం లేదు, రివర్స్ అయ్యింది అని చెప్పి రివర్స్ చేసి చనిపోయాడు పేతురు జీవితం. పేతురు సిలువలో మరణించాడు, కానీ అక్కడ కూడా తగ్గిపోయి నన్ను స్ట్రైట్ నాకు ఇలా కాకండి రివర్స్ తల కింద పెట్టి వేయండి, ప్రభుత్వం గొప్పడు కాదని పేతురు తగ్గించుకుని చనిపోయాడు. నెంబర్ 2 ఆంధ్రేయ. ఈయన ఈ క్లాస్ కాకుండా ఎక్స్ట్రా ఉండే క్లాస్, ఇలా ఉండే క్లాస్ ఆన్సర్ ఇవ్వడు ఆయన. పేతురు ఇలా రివర్స్ చేస్తే ఈయన ఇలా ఆంధ్రేయ, ఆయన శివమారమే. ఎవరు? పేతురు తమ్ముడు ఆంధ్రేయ. 3వ వ్యక్తి యోహాను, ప్రియమైన శిష్యుడు. పద్మాసు దీపంలో, పద్మాసు దీపం అంటే మనం ఏమంటుందని, దీపం అంటే ఏమంటుంది సార్? ఒక గుహలో, ఎక్కడో గుహలో, ఆయన టర్కీ ప్రాంత గుహలో బందీగా వేసి అక్కడ ఆయన చనిపోయాడు. న్యాచురల్ అయితే కానీ అక్కడ ఒక్కనే ఒంటరిగా చీకట్లో, గట్టిగా చీకట్లో ఆయన్ని బందీగా వేశారు యోహాను గారిని, ఆయన చనిపోయాడు. 4 వాళ్ళ తమ్ముడు యాకోబు. ఏ రోజు రాజు ఖడ్గముతో తనలు చంపేసిండు, ఖడ్గముతో పొడిచిండు, తనలు గీసిండు, చంపేసిండు. అప్పసంలో ఉంది ఆ మాట, 2:2 ఉంటుంది. 5వ వ్యక్తి ఫిలిప్పు, సిలువ వేశారంట, కొడవలతో కొట్టారంట ఫిలిప్పు గారిని. 6వ వ్యక్తి భర్తలోమై చర్మము ఓలించి చంపారంట. ఎలాగా? ఎందుకు ఏం తప్పు చేసిండమ్మా? యేసుని నమ్మాడు, యేసుని వెంబడించాడు, యేసుని ప్రకటించాడు, యేసు కోసం జీవించినందుకు శిష్యుల ఫలితము ఈ భూమి మీద చర్మాన్ని ఓలించి చంపారంట. దీన్ని చిన్న గౌరవ ఏడుస్తాం మనము, చిన్న కాదు ఏడు గాలి ఏడుస్తాం మనము. ఇది కూడా చేస్తుంటే అనుకున్నప్పుడు చర్మం గురించి చంపారంట, భర్తలో ఉన్నాయి. ఇది అన్నప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? మీకు ఒళ్ళు జలదించాలని కొంచెం చూరుకోవాలని చెప్తున్నారు, ఏం లేదు. కొద్దిగా నాకు తెలుస్తుందేమని మీకు మనసు ఉంటే గుండుంటే అయ్యో బ్రహ్మ అంటారేమో అని చెప్తున్నారు. ఏ ఉద్దేశం లేదు నాకు.
ఇవన్నీ చెప్పిన కారణం ఏంటంటే కొంచెం మీకు నొప్పి కలుగుతామో చూద్దాం చివరికి అయితే లేదో. 7వ వ్యక్తి తోమా గారు మన దేశం నుంచి పరిచయం చేస్తా ఉంటే బ్రాహ్మణులు సహించలేక ఆయన ఎన్నికల నుంచి వచ్చి దొంగతనంకి వచ్చి బలంతో పడిశారట. తోమా గారు మన ఇంటికి చనిపోయింది. 8వ మత్తయి గారు ఆయన కాల్చారంట, వాళ్ళతో కొట్టారంట, తను నరికేశారంట. 9వ యాకోబు అల్పాయి కుమారుడు యాకోబు దేవాలయం నుంచి తోసేశారంట. 10వ తద్దాయి లెబ్బాయిని మార్పు తద్దాయి బాణాలతో చంపారట. శిష్యులందరూ హతసాక్షి అందరూ. 11వ సీమోను కారణం సీమోడు ఇంకా దానం. సీమోను అన్న వ్యక్తులు శిష్యులు 11వ రంపముతో నిలువుగా 2 ముక్కలు వచ్చారట. ఏంటమ్మా? రంపముతో మనిషిని నిలువుగా ఒక బెండకాయ వచ్చినట్టు ఒక వంకాయ వచ్చినట్టు నిలువుగా చీల్చారంట రంపాల. అక్క దిస్ ఈస్ వాట్ మినిస్ట్రీ. క్రీస్తుని వెంబడించడం అంటే ఇది. ఏమన్నా అర్థమవుతుందా? రంపాలతో బయటపోయింది, మనిషి నడుముతో బయటపోయింది, మారు మాట్లాడలే, పారిపోలే, ఏసు నాకు తెలియదు చెప్పలే, ఏసు సమయం చెప్పలే, కళ్ళు మూసుకున్నారు, అప్పగించేసుకున్నారు. మనిషికి నిలువుగా 2 ముక్కలకు వచ్చాడక ప్రభువుని బట్టి. ఇదే నా నామ నిమిత్తం జనులను హింసించి నిందించి అబద్ధముగా పడినప్పుడు మీరు దానిలో సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. మీ పితరుల పట్ల మీ ప్రవక్తల పట్ల ఇలాగే చేశారు, మీకు చేస్తారు, మనకు కూడా చేస్తారు. ఇది రెడీ? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరైనా రేపు నీకే సమస్య నువ్వు అడిగి ఉన్నావా? నాతో కలిపి మనకే వస్తే, క్రీస్తు నిమిత్తం శ్రమ వస్తే, కాల్చాల్సి వస్తే, మెడకా గొడవ రెడీగా ఉంటే, కోయటానికి రెడీగా ఉంటే, చర్మానికి రెడీగా ఉంటే నువ్వు రెడీయా? అది రెడీ? ఆలోచించాలి. మరి మనం చెప్తున్నాం క్రీస్తు వెంబడిస్తున్నామని, ఐ లవ్ జీసస్ ఇక్కడ రాస్తాం కదా, దాని మీద ఐ లవ్ జీసస్ రాస్తున్నా. ఇఫ్ యు లవ్ జీసస్ రెడీ టు డై ఫర్ జీసస్. ఇఫ్ యు లవ్ జీసస్ రెడీ టు డై ఫర్ జీసస్. నువ్వు యేసుని ప్రేమిస్తే యేసు కోసము సావాల్సి వస్తే రెడీగా ఉంటుంది. నా మాట చెప్పాలి, లేకపోతే చెప్పమా దయచేసి తీసే నీ స్టిక్కర్లు మీకేమి నీ టాటలు మీకేసి ఆ మాట చెప్పగలిగినప్పుడు నువ్వు పెట్టుకోవాలి. వాడు నిజమైన శిష్యుడు, వాడు నిజమైన క్రైస్తవుడు. యేసు వెంబడించినట్టు అదే కొత్తదేం లేదు. ఇవంతా అబద్ధం. మిగతా వెంబడిస్తారని చెప్పుకుని వెంబడించాలంతా అబద్ధం, ట్రాష్, మోసం, వేషధారణ. నిజమైన వెంబడించడం ఇది. బాప్తిస్మా యోహాను నీతి కోసం వెంబడితే ఏ రోజు రాదు మెడక తెంపి తీసా పిల్లకిచ్చిండు. ఏమన్నా యోహాన్ గారు ఏంటి ఎట్లా పోయాడు? తల నరికేసిండు, మాట్లాడలే, తల చేసినంతే. నీతి నిమిత్తము జరగాల్సినది ప్రభుత్వ మాట. ఎస్, ఇది కదా ఫాలో అంటే ప్రభుత్వం వెంబడించడం ఇది కదా, క్రీస్తు మనసు ఇది కదా. మరి మనమేంది ఏ నొప్పులు లేకుండా కంఫర్ట్ గా సరదా కూర్చొని ఏసీలో కూర్చొని వచ్చాం పోతున్నాం. మన క్రైస్తవం కాదు, కంఫర్ట్ క్రిస్టియానిటీ ఉంది. ఒళ్ళు వెళ్ళకుండా, ప్రశాంతంగా చూడబడకుండా, ఏ నొప్పి లేకుండా వచ్చి వెళ్ళిపోతాం. కార్పొరేట్ క్రిస్టియన్స్, ద రిచెస్ట్ క్రిస్టియన్స్ ఇన్ ఇండియా. మన క్రైస్తవం కాదు అనుకుంటున్నాం అంతే. నన్ను ఏ వదిలి పెట్టుకోము దేవుని కోసం, ధనం వదిలి పెట్టుకోము, బట్ట వదిలి పెట్టుకోము, భూ వదిలి పెట్టుకోము. నాకు పడుకుంటే కావాలి. దంగా వదిలి పెట్టుకోను, బట్ట వదిలి పెట్టుకోను, కాంప్రమైజ్ కాను, నాకు కారు కోసం కాంప్రమైజ్ కాను, దేనికి కాంప్రమైజ్ కానీ కాదు. నాకు కావాల్సిందే. నాకు అవి నువ్వేం చేస్తున్నావు? చచ్చిపో. చాలా మంది పిల్లలు ఈ మధ్య చాలా మంది క్లోజ్ చేస్తున్నాను. చాలా మంది పిల్లలు కొన్ని కొనిపోతే అమ్మ నాన్న ఒక అబ్బాయి ఈ మధ్య సెల్ అడిగినంట, ఏమని చెప్పిందంట, చచ్చిపో, నాకు సెల్ కావాలా. ఏమన్నట? నువ్వు చచ్చిపోయే పర్లేమ్మా నాన్న, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు కారు కావాలంట. ముందు పిల్లలు ఒక అడుగు ముందుకేసి చంపేశారు. ఒకడేమో చచ్చిపోన్నాడు, ఇంకోటి అడుగు ముందుకేసి చంపేసి లోపల పడతారు. అన్న కొట్టేసి దేనికోసం? సెల్ ఫోన్ కోసం. నాన్ సెన్స్. అది జీవితం. పడాడు ఏం చేస్తున్నా అర్థమవుతుందా? వేసుకొని వెంబడించాలంటే విడిచిపెట్టాల్సిన చాలా ఉంది మన జీవితం. ఇప్పుడు చెప్పి ఏమిటి పడతాయి ఈరోజు ఒక కమిట్మెంట్ ఏమిటి పడతాం? మన మాటల, మన చూపుల, మన అవసరాల భగవంతుడు ఈ లోకముగా ఈ లోకం నేను ప్రేమించి మాకు ఈ తండ్రి ఎదురు వచ్చినాయి కాదంట. ఈ లోకము నేను
లోకం వాటిని ప్రేమించమాకండి. అది శరీరాశ, నేత్రాశ, జీవోడము ఇవి తండ్రి ఎదురు నుంచి వచ్చినవి కావు, ఇవి దుష్టుల నుంచి వచ్చినవి. మరి మనకు అది అర్థం కావు. ఆ మాట బైబిల్లో లేదా? మొదటి వ్యవహారంలో లేదా మాట? ఉంది. మన కోసం మాట తీసేద్దాం, కొట్టేద్దాం, దాన్ని గీకేద్దాం, తప్పదు గీకేద్దాం. అదుద్దాం మనకి. ప్రతి మాట ఎంత పర్వడుదో మనకు సంబంధం లేదు. దాన్ని మూసేసి జిప్ పెట్టి తాళం వేసి మనం బతకలేం తప్ప ఏ రోజు మనం పాటించాం. ఈ మాట మనతో మాట్లాడవు, ఈ మాట మనం చెల్లించలేవు, మన చురుకు రావు, నొప్పి రావు. నడుస్తాం. ఎందుకని నడుస్తుంది? నీ వయసు ఎంత? 40కి వచ్చినాం, 50కి వచ్చినాం, ఇంకేం పోతాం? అయిపోయింది కదా. ఇప్పటికైనా మారాము. ఇంకెంత పోతాం భూమి మీద? ఇలాంటి రోజుల్లో, ఇలాంటి దౌర్భాగ్య రోజుల్లో ఇప్పటికే ఎక్కువ 50 చాలా ఎక్కువ ఆయన కుక్కలు పట్టి పోతా ఉన్నాం. ఇప్పటికి మనం మారకపోతే, చెల్లించకపోతే, వదిలిపెట్టకపోతే ఇది ఏమంటారు? ఇదే క్రిస్టియానిటీ. ఇది క్రిస్టియానిటీ అంటుంది. దీన్ని యేసుప్రభువుని నడిచినట్టు దీన్ని వేషధారణ అంటుంది. వేషధారణ అంటే ఏమన్నంటే తప్పే ముసుగేసుకొని జీవిస్తా ఉన్నాం. ముసుగు తీస్తా తర్వాత మనం బతికేది. మనం దేనికి కాంప్రమైజ్ కావు. మన దేవుడు అవసరం లేదు. మన దేవుడు లోకం చాలు మనకి. ఏముంది లోకంలో? ఏం లేదు చెప్తుంటే సొలొమోను గారు ఆయన చూసిన బాబు ఏం లేదు లోకంలో, వ్యర్థము సమస్తం వ్యర్థమని పోయినసారి మన సెకండ్ సాటర్డే రోజు ఆ గ్రంథం అంతా మనం ధ్యానం చేసి మనంతా ఒక పాస్ గారు చెప్పించుకొని కన్క్లూజన్ చెప్పినట్టు ఆయన దేర్ఫోర్ సొలొమోను అన్ని ట్రై చేసినట్ట. అఖిల్భాయ్ మొత్తం ట్రై చేసినట్ట. సొలొమోను గ్రంథం ఉంటుంది, ప్రసంగంగా ఉంటుంది బైబిల్లో. ఆయన అంతా ట్రై చేసినట్టే ఇది కాదు అన్ని టేస్ట్ చేసినట్ట. వ్యభిచారం ట్రై చేసిండు, అధికారము, డబ్బు, భోజనము, పిచ్చోళ్ళ కూడా నడిచినట్టు ఆయన అది కూడా నడిచినట్ట. బైబిల్లో ఉంది. లాస్ట్ దేవుడని వ్యర్థము సమస్తం వ్యర్థమే. ఆకాశం కింద, సూర్యుడి కింద, భూమి మీద జరిగేదంతా వ్యర్థమే. ఒక వ్యక్తి గాలి కోసం ప్రయాసపడితే ఎలా ఉంటుందో అది లైఫ్ అని చెప్తుంది ఆయన. అనుభవంలో చెప్తున్నా. ఆయన ఒక పోయిట్ లాగా, కవిలాగా ఊహించేసి ఆయన కవిత రాయలే. ఆయన లైఫ్ అది. సొలొమోను జీవితం 1000 మంది ఆడవాళ్ళు పెళ్లి చేస్తున్నాడు. ఆయన కోరిక చూద్దాం అనుకుంటున్నాడు. ఆయన అనుభవించలేదు, ఆయన ముట్టుకోలేదు, అన్ని ట్రై చేసినట్ట. లాస్ట్ అంటున్నాడు ఆయన దేర్ఫోర్ అని చెప్పి ఈ భూమి మీద మనిషి గాలి కోసం ప్రయాసపడితే ఎలా ఉంటుందో అది మన ప్రయత్నం అంటాడు. ఇది మన జీవితం. ఇక్కడ గాలే మరి ఏముంది? ఇక్కడ గాలి పట్టడం కోసం ప్రయాసపడతాం అన్నాడు. రేపు పుట్టిన పోతాం, ఏం పట్టబోతాము? ఏం పేరు పడుకోండి బతికిన పోయి అదే కాదు లెక్క తిప్పుకోవాలా. నువ్వు ఇక్కడ చెప్పవచ్చు, అక్కడ చెప్పాలకు. మీ ఆయనకో, మీ ఆడుకో, మీ భార్యకో, మీ బిడ్డకో చెప్పండి పోతాకో. కానీ కూడా అక్కడ వెయిట్ చేస్తాడు, లెక్క అడగడానికి అడిగా ఉన్నాడు. నీ ఇచ్చే జీవితానికి కోసం నువ్వు ఏం చేస్తావు, ఎలా తీసుకుంటావు, నా కోసం ఏం చేస్తావు చెప్పని నిలబెడతా అక్కడ రేపు అందరి ముందు. అప్పుడే చెప్పావు. అప్పుడేం చెప్పడానికి అయిపోయింది. హ్యాండ్స్ అప్. సొలొమోను మాట్లాడుతున్నమాట. ఇవన్నీ వ్యర్థమని మాట్లాడి ఇప్పుడు ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు జీవించడమే మానవ కోటి విధి అని చెప్పినాను. ఆమేన్. మరి ఏం చేయాలి? సొలొమోను గారు ఏం చేయాలంటే బాగా ఏం చేయాలి? ఏం లేదు బాబు, ఇవన్నీ వ్యర్థమే. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించడమే మానవ కోటి విధి. మానవుడు అంటే ఎవరన్నా? ప్రపంచం మానవాళ్ళంతా కూడా ఏం చేయాలి బాబు అంటే దేవుడు ఉన్నాడు బాబు, ఆయన కూడా భయభక్తులు కలిగి ఆజ్ఞలు అనుసరించి బ్రతకడమే నీ పని అని చెప్పింది. ఇంకేం అయిపోయింది. ఇది లైఫ్గా ఇంకేం లేదు, డిస్కస్ చేయలేదు. ఆయన మాట చెప్పిన దేవుడే. ఇది అర్థమైతే మన సేఫ్, లేకపోతే మనకి నీ ఇష్టం. ప్రభువును నమ్మించమంటే వేసవ ద్వారా ఈ లోకం మనం చాలా వెల చెల్లించాలి. చాలా నీ ప్రాణాన్ని సైతం కూడా వెల చెల్లించాలి. ప్లీజ్ లేదు